సో ఇదిగోండి ట్రక్ వచ్చేసింది. ఈ ట్రక్ తీసుకొచ్చాడు మాట. ఈ ట్రక్తోని మొత్తం డెలివరీ చేస్తారు. చూసారా డెలివరీ ట్రక్ ఇది. సో మొత్తం సెటప్ అయితే అయిపోతుంది. చూసారా సెటప్ ప్రాసెస్ గందరగోళంగా ఉంది. మొత్తం పాతదైతే ఖాళీ అయిపోయింది. ఇదే ఇవాళ వ్లాగ్ మాట. సో మొత్తం సెటప్, తర్వాత కొత్త ప్లాన్స్ కొనాలి, కొత్త ఫర్నిచర్ అన్నీ మార్చాలి ఒక్కొక్కటి. చూద్దాం. గుర్తుందా కౌశల్ కొన్నప్పుడు అనుష్కకి నచ్చలేదు. సో సెటప్ అంతా చేస్తాం. అనుష్క రియాక్షన్ చూద్దాం. అనుష్క నువ్వు రోజు కార్ డ్రైవ్ చేసేస్తున్నావా? ఓకే, నువ్వు వెళ్ళిపోతున్నావా? అమ్మ డ్రాప్ చేయట్లేదా? టైర్డ్ అయిపోయావా? ఏంటి వాడు కుమార్ నుంచి వచ్చావా? సో అదిగోండి అనుష్క రియాక్షన్. దానికి ఎలా నచ్చుతుందో లేదు. యా వై స్కేర్డ్? యూ సెడ్ యూ డిడ్ంట్ లైక్ ఇట్ రైట్? నీకు నచ్చలేదని చెప్పావు. ఇప్పుడు నచ్చకపోతే ఏం చేస్తావు? యూ గోనా సిట్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ మీద కూర్చుంటావా? ఎందుకు స్కేర్డే? ఓకే అనుష్క రియాక్షన్. హలో ఫ్యామిలీ. సో స్వాతి చాలా స్ట్రెస్ అయిపోయింది. మేము ఇంకా 36 గంటల్లో ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళిపోతున్నాం. మంచు కొండలలోకి వెళ్ళిపోతున్నాం. అది ఎక్కడ అనేది ఆ వ్లాగ్ వరకు వెయిట్ చేయాలి. సస్పెన్స్. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. మొన్న కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం కదా. సో 36 అవర్స్లో సో పాత సోఫా అది పంపించేయాలి. కొత్తోడు వచ్చి డెలివరీ చేస్తాడు. ప్రతిరోజు డిలే చేస్తున్నాడు. సో స్వాతి స్ట్రెస్ అయిపోతుంది. మొత్తానికి ఇవాళ షెడ్యూల్ చేసాం. ఇవాళ వస్తున్నాడు. సో ఇవాళ సోఫా సెటప్ చేయడమే కాకుండా వాడే డెలివరీ చేస్తాడు. మనం ఏం చేయక్కర్లేదు. ట్రక్లో తీసుకొస్తాడు. వాళ్ళు సెటప్ చేశాక అనుష్కకి గుర్తుందా మీకు లాస్ట్ టైం ఏం చెప్పిందో? నాకు అస్సలు నచ్చలేదని కోపం అయిపోయింది, అలిగింది. సో అనుష్క రియాక్షన్ కూడా ఇప్పుడు నాకు టెన్షన్గా ఉంది. ఒకవేళ నిజంగా అది వచ్చేస్తే స్వాతి అనుష్కకి నచ్చకపోతే ఏం చేయాలి అని రోజు నాకు నచ్చలేదు అంటుంది. సో ఒకసారి అది సెటప్ చేశాక ఇప్పుడు కొంతసేపులో వస్తాడు. ఈలోగా మేము వెళ్ళి మొన్నటి నుంచి ప్లాన్స్ అంటున్నాం కదా, లోస్కి వెళ్ళి తీసుకురావాలి. తర్వాత ప్రతిరోజు హోమ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నాకు 4 వ్లాగ్స్ చేసేసరికి ఇంకేం పెట్టాలో అర్థం కావట్లేదు అనమాట. సో మీరు ఆల్రెడీ చూసాం కదా, లోస్ ఆ రోజు వెళ్ళినప్పుడు మూసేశారు. సో ఇప్పుడు లోస్కి వెళ్ళి ఫస్ట్ కావాల్సిన కలర్ఫుల్ పాట్స్ ఏవేవో చాలా కొనాలి. అవన్నీ కొని, ఎందుకంటే లోపల ఒక కొత్త లుక్, కొత్త ఫీల్ కోసం వచ్చాక ఆయన షెడ్యూల్ చేశాడు కాబట్టి ఆయన వస్తాడు. ఆ పని చేసుకొని అనుష్కకి సర్ప్రైజ్ ఇద్దాం. ఇది సింపుల్ వ్లాగ్. ఆఫ్ కోర్స్ హోమ్ వ్లాగ్, ఫ్యామిలీతో ఉన్నాం కదా అందుకని. సో ఎక్కడికి వెళ్దాం ఫస్ట్? చూడండి మా నేబర్లో ఆ చెల్లిని ఎలా తిప్పుతున్నాడు. క్యూట్. చూసారా చూసారా భలే క్యూట్ కదా. ఎంత బాగుంది చూడండి. ఎక్కడో వెకేషన్ ఎత్తుకెళ్ళడం, ఇక్కడే వెకేషన్, ఇదే వెకేషన్లా ఉంది కదా. కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వెకేషన్ తినేస్తున్నారు ఇద్దరు. సో మొత్తాన్ని బుక్ చేశాను. నా దగ్గర కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్పేసిన దాకా వీళ్ళు ఊరుకోరమాట. సో అందుకని వెకేషన్ మొదలెట్టారు. అప్పుడు దాంతో అకౌంట్ 0 అయిపోద్ది. ఏమండి బయట నుంచి చూపించాను కదా, లోజ్ వచ్చేసాం మొత్తానికి. ఇక్కడ ప్లాన్స్ ఏవేవో కావాల్సినవి కొనాలి. సో ఇది చాలా పెద్ద స్టోర్స్ మాట. ఇందులోనే గార్డెనింగ్ కానీ లేకపోతే మనకు కావాల్సిన ప్లంబింగ్, బాత్రూమ్ సామాన్లు, కార్డ్బోర్డ్ సామాన్లు, ఫ్లోరింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడే. సో ఎదురుగా ఉన్నాయి చూడండి, అవి ట్రాక్టర్లు అన్నమాట. చిన్న ట్రాక్టర్లు ఎందుకంటే ఇంటి ముందు గడ్డి ఉంది కదా, అంటే మనది అంత పెద్దది కాదు యార్డు, వెనక ముందు కానీ పెద్దది ఉంటే ఇవి కొనుక్కొని హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే పెద్ద చాలామందికి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి రకరకాల సైజులు చూడండి. ఇది $2,300 జాన్ డియర్, చూసారు కదా. అలాగా రకరకాలు కెపాసిటీ బట్టి ఇది 3,300 వరకు ఉన్నాయి. సో ఇవన్నీ కొనుక్కోవచ్చు. అంటే పెద్ద యార్డు ఉన్న వాళ్ళకి గ్రాస్ కటింగ్కి చాలా ఈజీ అవుతుందని. చూసారు కదా కింద బ్లేడ్లు. సో ఇవి బ్లేడ్లు మాట. గడ్డి మీద అలాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది కింద రౌండ్గా కట్ చేసేస్తుంది. చూసారు కదా, చాలా కన్వీనియంట్ మాట పెద్ద యార్డు ఉన్న వాళ్ళకి. అది విషయం. చూసారు అలా ఎలా అవుతుందో. ఇది బ్లేడ్. చూడండి స్పానిష్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు కదా, ఓన్లీ ఇంగ్లీష్ ఉండేది ఇప్పుడు లోస్. చూడండి ఎంత పెద్ద స్టోరు. ఫ్రిడ్జ్లు ఏంటి అన్నీ మొత్తం కిచెన్ వేర్ కానీ మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. ఎన్ని స్క్వేర్ యార్డ్ ఉంటుంది అది, ఎన్ని రకాలు పెయింట్లు అన్నీ.
పెయింట్లు చూసారా, హోమ్ డెకార్, లైటింగ్, ఎలక్ట్రికల్, టూల్స్, హార్డ్వేర్, ఏం కావాలి పెయింట్లు కావాలంటే పెయింట్లు, మొత్తం కొత్త రెఫ్రిజిరేటర్ మొత్తం. ఇక్కడ అన్ని గ్రిల్ చూసారా, గ్రిల్స్, వాషింగ్ మెషిన్లు, వన్ స్టాప్ షాప్ అన్నమాట అన్నిటికీ. లేకపోతే బ్యాక్ యార్డ్లో వేసుకోవడానికి కౌచ్లు అవి ఇవ్వండి. బ్యాక్ యార్డ్ కూడా డెక్ ఫిక్స్ చేయాలి కదా, మొత్తం ఆ డెక్ ఫిక్స్ అయిపోయాక ఇలాంటి సెట్ కూడా కొనుక్కుందామని. మొత్తం ఎప్పుడు మీకు ఈ స్టోర్ చూపించలే కదా, అందుకు చూపిస్తున్నా. ఇవ్వండి ప్లాంట్ సెక్షన్. ఆర్కిడ్స్ ఎంత బాగున్నాయి, ఆర్కిడ్స్ ఇవి కొనొచ్చు కానీ స్వాతి మెయింటెనెన్స్. భలే ఉంది కదా, సూపర్ ఉంది. చూద్దాం, స్వాతి ఏవో కొనడానికి వెళ్ళింది. గార్డెన్ సెక్షన్ చూపిస్తాను మీకు. ఇవి ఇండోర్ ప్లాంట్స్, అంతేకాకుండా బయట అవుట్డోర్ సెటప్ కూడా ఉంది. చిన్న చిన్న పాట్స్, ఇవే ఈ టైప్ పాట్సే కావాలనుకున్నా. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఎంత బాగున్నాయి చూడండి, బ్యూటిఫుల్. నాకు చాలా ఇష్టం ఇవి ఆర్కిడ్స్. ఎప్పుడు కొంటుంటాం, ఎక్కువ రోజులు ఉండవు, అదేంటో మరి మనకి పంచడం రావట్లేదు. చూసారు కదా, ఇప్పుడు బయటకు చూపిస్తాను మీకు. ఇది ఇండోర్ సెక్షన్, అది అవుట్డోర్ సెక్షన్. ఏమండి అవుట్డోర్, ఇది సెమీ ఇండోర్, సెమీ అవుట్డోర్. ఇవ్వండి, ఇది తీసుకుంటాం కదా, సర్కిల్ నుంచి మనం తీసుకున్నాం, ఇలా కొన్ని తీసుకోవాలి. అనుష్క తీసుకురామంది. సో ఇవి హైడ్రాంజా, ఇవన్నీ మొత్తం పాటింగ్ సాయిల్. కావాల్సిన పాటింగ్ సాయిల్ అంటే మట్టి, ఎరువుతో ఉన్న మట్టి, రకరకాలు అన్నీ. గార్డెనింగ్ బ్లాక్ కూడా చేయొచ్చు వచ్చాక, మనం వెకేషన్ అయిపోతుంది కదా, వెకేషన్ అయిపోయాక చేద్దాం. ఇదిగోండి పెద్ద పాట్లు, ఇవి తీసుకోవాలి కొన్ని. ఇవన్నీ చూసాక సెటప్ చూపిస్తాను. ఏవేవో కొనాలనుకుంటున్నా, చూద్దాం. ప్లానింగ్ ఏమేమి తీసుకోవాలో ఏంటో తెలీదు. మొన్నటి నుంచి అనుకుంటున్నా లోస్కి వెళ్దామని, కుదరలేదు. లాస్ట్కి అయింది. ఎంత పెద్ద చూసారా సెటప్. ఏం కావాలంటే దొరుకుతాయి ఇక్కడ. సో బేసిక్గా మన నర్సరీ లాగా ఇండియాలో. భలే ఉన్నాయి కదా, సో మెనీ కలర్స్. ఇక మన ఇష్టమే, ఓపిక ఉండాలి వెళ్ళడానికి. లిల్లీస్ ఏప్రిల్ అయిపోయింది కదా, ఇంకా లిల్లీస్ ఉన్నాయంటే ఒకసారి పూలు వస్తాయి అవి, అందుకని వేస్ట్ అవి, అందుకే నాకు నచ్చవు ఎప్పుడు. ఇవి ఎవ్రీ ఇయర్ వచ్చేవి పెరెన్నియల్స్, మనం చెప్పినట్టు. ఇది విషయం. ఈ రోజెస్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేం కానీ. సో ఇది గార్డెన్ సెక్షన్ అన్నమాట. సో మనకు కావాల్సినవి పామ్ ట్రీస్, పాట్స్. మరీ చిన్నది అయిపోయింది, కొంచెం పెద్దది తీసుకుంటే బెటర్. చూద్దాం. ఇంట్లో బయలుదేరినప్పుడు అనుకుంటున్నాం కరెక్ట్గా ఏం తీసుకోవాలో తెలుసు అని. ఇక్కడికి వచ్చాక నాయన డిసైడ్ చేయడానికి పెద్ద పెంట. చూసారా, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. స్వాతి అక్కడికి వెళ్ళింది, స్వాతి వస్తే డిసైడ్ చేసి క్విక్గా షాపింగ్ చేసేద్దాం. కారు వెనకాల ఎవరో గుద్దేశారు, ఇది టింకరింగ్ చేయించాలి. పాపం ఎవరు గుద్దారో వాళ్ళు మొత్తానికి మా నెంబర్ తెలుసుకొని మాకు ఫోన్ చేసి, బాబు మేము ఇలా గుద్దాము, ఏమనుకోవద్దు, ఇది మీరు ఫిక్స్ చేయించేయండి, ఎంత ఖర్చు అయితే అంత మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. ఎంతో మంచోళ్ళు. కాకపోతే మాకు వెళ్ళడానికి టైం దొరకట్లేదు, కానీ బాగా అయిపోయింది. చూసారా, నిన్న స్వాతి మొత్తం క్లీన్ చేయించింది కానీ పోవట్లే. ఇది మొత్తం మార్చాలంట పార్ట్. సో ఇది కూడా ఫిక్స్ చేయించాలి, టైం లేక చేయించట్లేదు ఇది. సో ఎంత ఆనెస్ట్ చూడండి, డాష్ ఇచ్చినా కూడా మనకి ఫోన్ చేసి మరీ చెప్పారు, లేదా మాకు తెలియదు అసలు ఉందేనే. సో ఇదిగోండి ట్రక్ వచ్చేసింది. ఈ ట్రక్ తీసుకొచ్చాడు మాట. ఈ ట్రక్తోని మొత్తం డెలివరీ చేస్తారు. చూసారా, డెలివరీ ట్రక్ ఇది. సో మొత్తం సెటప్ అయితే అయిపోతుంది. సో ఇదిగోండి మొత్తం ఖాళీ. ఎంత వేరేగా ఉంది కదా, ముందే తీయాల్సింది వీడియో, తీయలేదు. ఇదిగోండి కొత్త రగ్గు మొత్తం అంతా ఖాళీ అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు కదా, మొత్తం ఖాళీ చేసి తుడిచి అంతా చేసాం. ఇదిగోండి ఇది కొత్త రగ్గు. ఆ పాత రగ్గు కూడా వదిలేసామాట.
చూసారా సెటప్. సో మొత్తం ఒక్కొక్క పీస్ తెచ్చి పెడుతుంటాడు. సో ప్రస్తుతానికి అయితే ఖాళీ అయిపోయింది. ఎన్ని రోజులు వాడాం కదా, 20 ఏళ్ళు కాదు 2013 అంటే 9 ఏళ్ళు 9 ఏళ్ళు వాడింది ఖాళీ అయిపోయింది. ఇది నేను చెప్పాను కదా, ఫస్ట్ జీతం అప్పుడు కొనుక్కున్నది. సో ఇది స్పెషల్ నాకు. ఈ పీస్ కూడా స్వాతి ఇచ్చేద్దామంటే ఇది మాత్రం ఇవ్వను అని చెప్పాను. సో అది విషయం. చూద్దాం ఒక్కొక్కటి సెటప్ ఎలా చేస్తారో ఏంటో. సో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన, ఇద్దరు కలిసి హెల్ప్ చేస్తారన్నమాట. ఇవన్నీ మనం ఎక్కడ మోసం చెప్పండి. కొత్త కార్నర్ పీసు ఒక్కొక్కటి ఎలా సెటప్ చేస్తారో. సో కార్నర్ సెటప్ పీస్ ఇది. ఒక్కొక్క పీస్ తెస్తున్నారు ఇద్దరును. సో ఇది బేసిక్గా అన్నీ తీసుకొచ్చి సెటప్ చేయడానికి $200 అన్నమాట. అర్థమైందా? $200 వాళ్ళ ఛార్జెస్. ఇవ్వండి తీసుకొస్తున్నారు. ఇంకో పీసు పెద్దది, ఇంకో సింగిల్ పీస్ వచ్చింది. ఒక్కొక్క పీసు మొత్తం సెటప్ చేయాలన్నమాట. సో మొత్తానికి సంతోషం ఏంటంటే చాలా రోజులకి మార్చామని. స్వాతి అనుష్క ప్రతిరోజు మార్చండి అంటే మార్చడానికి ప్రాబ్లం లేదు, మనకి బద్ధకం ఎక్కువ కదా. ఆ బద్ధకం వల్ల ఏవి చేయట్లేదు. మొత్తానికి ఇది మన సీట్ మాట. ఎప్పుడు నా సీట్ అక్కడ ఉండేది, సీట్ ఏమో ఇప్పుడు మారిపోయింది. ఈ కర్టెన్స్ అన్నీ మార్చాలి. ఇది నెక్స్ట్. ప్రస్తుతానికి అవి సోఫా వెనకాల ఉండిపోతాయి కదా, కర్టెన్స్ కనబడవు కాబట్టి ఆ పొట్టివి అవి తీసేసి పొడవి కొనాలి. కాకపోతే ఒక్కొక్కటి. సింబా ఇగో సింబగండి బయట పడేసాం. అల్లరి చేస్తున్నాడు. నాన్న నువ్వు లోపలే ఉండు. స్టే నువ్వు బయటే ఉంటావు. సింబా ఒక్కసారి ఉండరా ప్లీజ్ రా. నాన్న వాళ్ళు వస్తారు కదా. ఏ ప్లగ్ పాయింట్ ఇవ్వండి. కొత్త డోమ్ అన్నీ బేసిక్గా అన్నీ మార్చేస్తాను. చెప్పే కదా, మొత్తం అంతా మార్చేసి ఒక కొత్త ఫీలింగ్ లాగా ఉండడానికి ఒక్కొక్క పీస్ మాట అసెంబ్లింగ్. వాట్స్ యూర్ నేమ్ బ్రో? జేమ్స్. ఓకే. సో ఇది ఒక సెంటర్ కాన్సోల్ చూసారు కదా, మొత్తం సెటప్. ఒక్కొక్క పీస్ వస్తుంటే సామాన్లు బాబో ఎక్కువైపోయేమో అనిపిస్తుంది. 1 2 3 4 5 ఇది. ఈజ్ ద లాస్ట్ వన్? ఓ మై గాడ్, వన్ మోర్. అమ్మా ఇప్పుడు చిన్నదైపోయి. ఇదిగోండి ఇది ఆఖరి పీసు. మొత్తం సెటప్ అయ్యేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. హోమ్ వ్లాగ్స్ అంటే ఎంత హ్యాపీ చూసారా, తక్కువ ఎఫర్ట్తో పని అయిపోతుంది. ఇది చెప్పాం కదా, ఇది వదలడం లేదు. సో అది ఉంచేసాము అలా సెటప్ దీనిలో మిక్స్ చేయడానికి. సో ఇవన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇండివిజువల్ పీసెస్ అన్నీ లాక్ చేయాలి. తర్వాత దీనికి ఎలక్ట్రిక్ కంట్రోల్ కూడా పెట్టాలి, ఎందుకంటే రిక్లైన్ చేయడానికి ఇవి ఆటోమేటిక్ రిక్లైన్స్ అనమాట. సో పాత దాని మీద కొంచెం చిన్నది కావాలనుకున్నాం స్పేసింగ్ కోసం. కాకపోతే ఇన్ని పీసులతో ఇది నిండుగానే ఉంది. ఇది అయిపోయాక ఇంకా మాకు ఎక్స్ట్రా పీస్ ఒకటి వచ్చింది. ఆ ఎక్స్ట్రా పీస్ ఎక్కడ పెట్టాలి ఆలోచించాలన్నమాట. సో అనుష్క వచ్చేసరికి సర్ప్రైజ్లా ఉంటుందని ఇలా సెటప్ చేస్తున్నాం ఇప్పుడే, అది లేనప్పుడు చూద్దాం. సో ఇవ్వండి ఇది ఒక పెద్ద పీస్ ఉంది, ఇది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు, చూద్దాం. ఇవ్వండి ల్యాంప్స్ అన్నీ ఆయన సెటప్ చేస్తున్నాడు, మనం ఏం చేసుకోకర్లేదు. సో సెటప్ అంతా మార్చుతాం కదా, చూద్దాం ఎలా ఉంటుందో. ఇంతకుముందువి మాన్యువల్ కాబట్టి కరెక్ట్గా ఉండేది, ఇవి రిక్లైనర్స్తో ఇదో తలనొప్పి. ఇవ్వండి పవర్ ప్లగ్లు అన్నీ దానికి కావాలి కదా ఎక్స్టెన్షన్కి, అవి లోపలికి తోస్తున్నాం అన్నమాట. దాని వెనకాల కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది కదా, అందుకని మొత్తం వైర్ అంతా లోపల సెటప్ చేస్తున్నాం. యా చూడండి, సింబగాడు పారిపోయాడు ఇంటి నుంచి. ఆడిని ఇప్పుడు ఇంట్లోకి తేవాలంటే గగనం అన్నమాట. అన్ని రకాలు ట్రై చేస్తున్నాం. ఇదిగోండి. ఓ అమ్మ ఏం స్పీడ్ రా బాబు. ఓ సో ఓన్లీ అనుష్కకి తెలుసు ట్రిక్. ఆ ఆరెంజ్ దాంతోనే ఆయన్ని లూర్ చేసింది. ఇదిగోండి ఎదవా ఎంత స్పీడ్ పరిగెట్టాడు రా నాయన. రాడు మొత్తానికి ఇది కూడా వచ్చాడు. ఈ గేట్ ఏదో లూజ్ అయిపోయింది, ఇవ్వండి ఇక్కడ గేట్ లూజ్ అయిపోయింది. దీని నుంచి ఎస్కేప్ అయిపోతున్నాడు దొంగ ఎదవ. మళ్ళీ వచ్చేస్తాడు. ఏం సెంబా రోజు డ్రామా. ఇప్పుడు ఎలా వస్తావు బయటికి? మొత్తం లాక్ చేస్తాం చూసారా. గుర్తుందా కౌశల్ కొన్నప్పుడు అనుష్కకి నచ్చలేదు. సో సెటప్ అంతా చేస్తాం, అనుష్క రియాక్షన్ చూద్దాం. అనుష్క నువ్వు రోజు కార్ డ్రైవ్ చేసేస్తున్నావా? ఓకే, నువ్వు వెళ్ళిపోతున్నావా? అమ్మ డ్రాప్ చేయట్లేదా? టైర్డ్ అయిపోయావా? ఏంటి వాడు కుమార్ నుంచి వచ్చావా? సో ఇదిగోండి అనుష్క రియాక్షన్, దానికి ఎలా నచ్చుతుందో లేదు. యా వై స్కేర్డ్? You said you didn't like it, right?
నీకు నచ్చలేదని చెప్పావు, ఇప్పుడు నచ్చకపోతే ఏం చేస్తావు? యూ గోనా సిట్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్ మీద కూర్చుంటావా? ఎందుకు స్కేర్డ్? ఓకే, అనుష్క రియాక్షన్ ఫస్ట్ టైం నచ్చలేదండి. బాగలేదు, నచ్చలేదన్నావు అమ్మా. సో డోంట్ సిట్ దెన్. ఎస్, ఇది ఎక్స్ట్రా పీస్ వచ్చింది, అక్కడ ప్లేస్ లేదు కదా. దట్ కార్నర్ నచ్చిందా? ఐ వాజ్ వరీడ్ తెలుసా, పెట్టినప్పటి నుంచి అనుష్క నచ్చలేదండి, నచ్చుతుందా లేదా అని చెప్పానా పర్ఫెక్ట్ అని. చూడు మొత్తం ఇది కంటెంపరీ సెటప్ చేసేస్తా మొత్తం. అక్కడ చూడు మాస్క్ తీసాను ఆ కార్నర్ లో. సో అనుష్క, ఎస్ ఎవ్రీథింగ్ చేంజ్ చేస్తామమ్మా. గుడ్, యు లైక్ ఇట్ తల్లి? ఇప్పుడు ఏంటి తెలుసా, ఆ కలర్స్ ఉన్నాయి కదా, సో ఎవ్రీథింగ్ విల్ బి థీమ్డ్ ఇన్ దోస్ కలర్స్. ఆరెంజ్, గ్రీన్, ఇన్ దట్ ప్యాటర్న్. లైక్ కర్టన్స్ కొత్త కొనాలి అన్ని. ఓకే, యు లైక్ ఇట్ రైట్? ఎస్ ఎవ్రీథింగ్. ఏమో నువ్వు ఆ రోజు నచ్చలేదని అలిగావు కదా. ఓలే, అనుష్కకి నచ్చింది, నేను హ్యాపీ. ముందు అలిగింది కదా ఆ రోజు. ఐ మెజర్డ్ ఎవ్రీథింగ్ అను, ఐ మెజర్డ్ ఎవ్రీథింగ్. అందుకే కొత్త కార్పెట్ ఇదిగోండి మొత్తం సెటప్ అయిపోయాక అందుకే చూపించలేదు, ఎందుకంటే అనుష్క వస్తే తన రియాక్షన్ చూసి చూపిద్దామని. సింహగాడికి ట్రైనింగ్ ఇచ్చామాట, కౌచ్ ఎక్కువ అని, కొన్ని రోజులు అట్లీస్ట్, కొన్ని రోజుల తర్వాత పర్వాలేదు. సో ఆడికి నచ్చట్లేదు, అది పైకి ఎక్కుతాం అంటున్నాడు. ఇదిగోండి ఇది ఒక ఎక్స్ట్రా పీస్ వచ్చింది, అది అటు నుంచి చూపిస్తాను. సో అనుష్క హోమ్ వ్లాగ్స్ చేయడం చాలా కష్టం అమ్మా. ప్రతిరోజు ఎలా చేస్తారో హోమ్ వ్లాగ్స్, నేను ఏం చేయలేదు, అర్థం కావట్లేదు. బాగుందా? రెస్టారెంట్కి వెళ్దామా? ఓకే, రేపు వెళ్దాం పోనీ. సో ఇంటికి వచ్చేసరికి స్వాతి యమ్మీ గోంగూర పప్పు చేసింది. వాళ్ళ ఫ్రెండ్ బ్యాక్ యార్డ్లో ఉందంట గోంగూర, తీసుకొచ్చి యమ్మీ. ఓకే గాయ్స్, ఫైనల్ సెటప్ ఇదిగోండి. అనుష్కకి నచ్చుతుందా లేదా అని భయపడుతూ మొత్తానికి అనుష్కకి సూపర్గా నచ్చేసింది. సో ఇదిగోండి, క్లీన్ లుక్, ఫ్రెష్ లుక్. 9 ఏళ్ళ తర్వాత సెటప్ మార్చారంటే ఏ సెటప్ అనుకున్నారో ఏంటో. సో ఇది మాట మన ఫైనల్ లుక్. ఇంకా కొత్త ప్లాన్స్ అవి ఇవి కొనాలి. మొత్తానికి ఆయన వచ్చి మొత్తం అంతా సెటప్ చేసాడు. ఇదిగోండి, పవర్ కావాలి కదా, పవర్ సాకెట్స్ అన్నీ మొత్తం సెట్ చేసాడు అన్నమాట. సో ఇది మాట. ఇప్పుడు ఎక్స్ట్రా చైర్ వచ్చేసింది, అది లేదు ఇంతకుముందు. అక్కడ ఒక ప్లాంట్ను జిరాఫ్లు ఉండేవి కదా, సరే మార్చేసాం. మొత్తం ఇలా పెట్టమన్నారు. నాకేమో మొత్తం అంతా ఒకటే రంగు కాకుండా మధ్యలో అది బ్రేక్ చేయడానికి ఒక రంగు కావాలి కాబట్టి ఆ పాతది ఉంచేసాను. సో ఇది మాట మన న్యూ సెటప్. సో అది ఏమో ముందంది 3-2 తీసుకుందామని, అంటే 3 సీట్లు 2 సీట్లు. నాకు సెక్షన్ అలవాటు అయిపోయాక అనుష్క నేను ఇలా అన్నాం. నిజంగా అనుష్కకి నచ్చుతుందా లేదా అని వర్రీ అయిపోతున్నాం. మొత్తానికి షీఈస్ వెరీ హ్యాపీ. సో చైర్స్ అలొకేషన్ అయిపోయింది. సో ఇది మన నా చైర్, పర్మనెంట్ చైర్ ఇది. అది అనుష్క చైరు, అది స్వాతి, చూసారా. సో ఇదిగోండి ప్లాంట్స్, ఇవి సక్యులెంట్స్ తీసుకురావాలి, వెళ్ళి తీసుకొచ్చాను ఒకటి. ఇదిగోండి 2 ఇక్కడ ఉంచేస్తాను. సో ఇది గైస్, మొత్తానికి చాలా మార్చాలి, ఇంకా కట్లు మార్చాలి. సో హోమ్ వ్లాగ్స్ ఎలా చేస్తారో చెప్పాం కదా స్టార్టింగ్లోనే, ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మొత్తానికి అయిపోయింది. సింహ బాబు, ఆర్ యు హ్యాపీ? సింహ కమ్. చూడండి రెడీ. ఆడ అసలు కార్పెట్ మంచి లగట్లేదు, కొత్త కార్పెట్ మంచి. సో టీవీ చూడనప్పుడు ఇది నా సీటు. సో ఇక్కడ కూర్చొని మొత్తం ఇలాగా లైవ్లు కూడా చేసుకోవచ్చాము ఇక్కడ. సో మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ పెట్టి చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అని. ఓకేనా? ఇదే గైస్, సింపుల్ వీడియో, నథింగ్ స్పెషల్. సో ఇదిగోండి గోంగూర పప్పుతోని ఆహాలోని ఈ సినిమా చూద్దామని ప్రసన్నవదనం. ఈ సినిమా అయిపోయిన వెంటనే మీకు నా అనాలిసిస్ ఇస్తాను, అంటే నా రివ్యూ. చాలామంది బాగుంది అని చెప్పారు. ఇది లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు, కాకపోతే తెలుగు సినిమా విత్ గోంగూర పప్పు. ఓకే సినిమా అయితే చూసేసాం. ప్రసన్నవదనం సుహాస్ యాక్ట్ చేసింది. ఎంత సింపుల్గా ఉందంటే మూవీ, నిజంగానే ఒక హీరోకి 50 కోట్లు 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. 100 కోట్లు ఇచ్చి దాని మీద ఇంకో 200 కోట్లు స్పెండ్ చేసి 200 కోట్ల బడ్జెట్. సినిమా ఎంత నీట్ క్లీన్ అలా ఫ్లో అయిపోయింది. లాస్ట్లో కొంచెం లాస్ట్లోని బోర్ అయినా కూడా
లాస్ట్లో అంటే ఎక్స్పెక్టెడ్ ప్లాట్ అయినా కూడా ఓవరాల్గా అయితే ఒక మలయాళం సినిమా చూసినట్టు అనిపించింది. మలయాళంలో అన్ని సినిమాలు ఇంతే సింపుల్గా ఉంటాయి. ఒక ఇల్లు ఉంటుంది, ఒక బస్ స్టాప్ ఉంటుంది, ఒక గార్డెన్ ఉంటుంది, అంత సింపుల్గా ఉంటాయి. అలానే అనిపించింది ప్రసన్నవదనం. నాకైతే సినిమా చాలా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే ఆహా యాప్లోని చూసుకోవచ్చు. దానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు. ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, ఇంటి నుంచి చూసుకోవచ్చు. చాలా 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 నచ్చింది నాకు. సో ఇవాళ స్వాతి కొత్త సోఫా ఎలా ఉంది? చాలా బాగుంది. నచ్చింది. ఆ సీట్ కావాలి. ఆ సీట్ నాదమ్మా, అలా తప్ప మాడకూడదు. మీద సీట్ అనుష్క దీది, నాకిదా? అక్కడ కూడా ఉంది రెక్లైన్. దగ్గర అయిపోతుంది కదా. అయితే ఎలా మరి చెప్పు. ఇప్పుడు ఇలాగే చూసాను కష్టపడి మూవీ. ఎలా అనిపించింది నీకు ప్రసన్నవదనం సినిమా? బాగుంది, చాలా నీట్ గా, చాలా సింపుల్ గా ఉంది. నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బా చూడాలా అనుకున్నా, కానీ మీరు చూస్తామన్నారు కదా అందుకే చూసాను. ఇంతకీ కలర్ ఫోటో నేను ఇప్పటిదాకా చూడలేదు సినిమా. మనం ఒకసారి వేసాం కానీ ఏదో బిజీ అయిపోయి ఆపేసాం. అవునా? పోలే మొత్తానికి ట్రిప్కి రెడీనా? అయితే లేదు, ఇంకా రెడీ లేదా? సినిమా వేసావా ఏదైనా? లాక్డ్ ఏదో ఏంటది? లాక్డ్ వెబ్ సిరీస్ లాగా ఉంది, ఏదో 7 ఎపిసోడ్స్ ఏదో వేసేలే పోనీ. సింబాగాడికి పాపం కొత్త కౌచ్ కదా ఎక్కొద్దన్నాం, వాడు చాలా ఫీల్ అయ్యాడు. సింబా పోలే, ఆడికి కార్పెట్ నచ్చింది. ఎంత మంచోడు సింబా, చాలా మంచోడు. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి కదా, పని చేసి. ఓకే బాయ్.